హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే సండే మటన్ అయితే చేశానండి. ఆ మటన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం మాకు అసలు మటన్ చేయడం రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే నేను సండే వ్లాగు, మండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నేను ఏం చేశాను ఏంటి అనేది చాలా సింపుల్గానే ఉంటుంది వ్లాగ్ అయితే మాత్రం. ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి మంచిగా ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మటన్ కర్రీ చేసుకుంటున్నాం కదా, మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటే అది కలర్ఫుల్గా మంచిగా ఉంటుందన్నమాట. చూసేదానికి కళ్ళకి తినాలనిపించేలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ సోంపు గింజలు మనకు డైజెషన్ అవ్వడానికి, ఆ తర్వాత వచ్చేసి లవంగాలు ఒక 5, యాలకులు ఒక 3 తీసుకున్నాను. చెక్క చిన్న అంగుళం ముక్క యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ ఒక మీడియం సైజు 2 తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వచ్చేసి 10 తీసుకున్నానండి. అల్లం 2 ఇంచులు తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసి ఆయిల్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేనేం చేశానంటే పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. కారం 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం సాల్టు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసాం కదా, మనం సాల్ట్ యాడ్ చేస్తేనే మనకి మంచిగా ఇది ఫ్రై అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. టైం ఎక్కువ తీసుకోదండి. అందుకనేసి నేను ఇక్కడ కారం, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మూత పెట్టేసామంటే మనకు 1 మినిట్లో ఉడికిపోతుంది. ఈలోపు నేను ఇక్కడ సంగటి అయితే చేస్తూ ఉన్నానండి. మా ఆయనకి అయితే చాలా ఇష్టం అనమాట సంగటి మటన్ కర్రీ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అస్సలు చేయలేదండి. అంటే ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. ఇంకా మీదట మా ఆయనకి ఇష్టంగా సండే అయితే ఇంకా ఇష్టపడుతూ ఉంటారు కదా మటన్ సంగటి తినేవాళ్ళు, అంటే మటన్ నాన్ వెజ్ ప్రియులు అంటారు. అటువంటి వాళ్ళు మంచిగా ఇష్టపడతారనమాట. చేపలు కానీ మటన్ కానీ ఇలాంటివి నేను ప్రతి సండే చేసి మా ఆయనకి పెట్టాలని అనుకుంటున్నాను. అందుకనేసి నేనేం చేశానంటే సంగటి చేస్తాను అని చెప్పేసి మా ఆయన కోసం ఇక్కడ సంగటి అయితే చేస్తూ ఉన్నానండి. ఏమీ లేదండి, 1 గ్లాసు రైస్ తీసుకున్నామంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మెత్తగా ఉడికిన తర్వాత మనకు అంత వాటర్గా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి రైస్ మాత్రం. అలా లేనప్పుడు మనం ఇందులో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పౌడర్ యాడ్ చేసుకోవాలో అంత పౌడర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆ పౌడర్, మనం పచ్చి పిండి వేసుకుంటాం కదా, అది ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా ముద్ద చేసుకోవచ్చు అనమాట. ఈలోపు ఏంటంటే ఇటుపక్క మనకి ఈ మసాలా మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది కదా, అప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకున్నాం కదా. ఇందులో మనం మంచినీళ్ళు, మీరు పులుసు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదనమాట. మనకి ఇలా బాగా కలిసిపోయింది. ఆల్రెడీ పసుపు అన్నీ వేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్. ఓకే, టోటల్ అయిపోయింది.
గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అంతే. ఇలా అయిపోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చెప్తున్నా, మీరు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు మేము చిక్కగానే తింటాము అనుకుంటే చిక్కగా తినచ్చు. టేస్ట్ చూసుకోండి. ఫస్ట్ కారం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఈ కూర మంచిగా ఈ మసాలాలు ఉడకాలి కదా. నేనైతే కొంచెం మిక్సీ పట్టుకున్నామే, ఆ వాటర్ అయితే వేసేసుకుంటానబ్బా. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, నేనైతే వేసేసుకుంటాను. నాకైతే అలవాటు అనమాట. అంటే కొద్దిగా, అంతే, ఎక్కువ అవసరం లేదు. చిక్కగానే ఉంటుంది. చిక్కగా తింటేనే బాగుంటుంది కూరలంతాను. ఈ విధంగా చాలా టేస్టీ అనమాట. ఉండండి ఒక్క నిమిషం, ఇంకా ఉందండి ప్రాసెస్, అయిపోలేదన్నమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే థింక్ కోకోనట్, మనకు టేస్ట్ కావాలి కదా. కోకోనట్ అంటే కొబ్బరి పొడి ఒక 2 స్పూన్స్, కారం లేకుండా టేస్ట్గా రావాలి అంటే ఇదన్నమాట ప్రాసెస్. ఇలా మీరు టమోటాలు వేసుకున్నారనుకోండి, కొబ్బరి పొడి అవసరం లేదు. టమోటా వేసుకోకపోతే కొబ్బరి పొడి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇలా ఉందంటే బాగుందా? ఓకే, సరే, ఇలాగే మాట్లాడతా. ఇదో టేస్ట్ చూసేస్తా ఉండా. సూపర్, అదిరిపోయింది. కారం లేదు, మాకైతే కరెక్ట్గా సరిపోతుందబ్బా. మీకు కావాలంటే కారము ఉప్పు కొద్దిగా వేసుకోండి. మా ఆయనకి ఇలా ఉంటే బాగుంటుంది. మటన్ కదా, కొంచెం మనకి స్పైసీ ఉండాలి. స్పైసీ ఉంటేనే బాగుంటుంది, కాబట్టి మీరు వేసేసుకోండి. అయిపోయింది 2 మినిట్స్, స్టవ్ ఆపేయాలి, అంతే. మనకు రెడీ అయిపోయింది కూర. సూపర్ కదా. కొత్తిమీర వేసుకుంటే ఫినిష్. కూర అయిపోయిందో. సూపర్ కదా, చాలా బాగుంటుంది. సంగట్లో అద్దుకొని తిని జాబులి, సూపర్గా ఉంటుంది. చూసారా, కర్రీ ఇలా వస్తుందన్నమాట. బాగుంది. మనకి మాడ అంటకుండా వాటర్ అంతా ఉడికిపోయి ఇలా అలాగే బాగా ఉడికిచ్చేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఓన్లీ మసాలాలు కూరకు పట్టేదానికి మాత్రమే మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, అంతే. రెడీ. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి తినడం. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సంగటితో తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అండి. అంత బాగుంటుందన్నమాట. అలా మా సండే బ్లాగ్ అయితే సండే మటన్ సంగటితో చాలా హ్యాపీగా మధ్యాహ్నం నైట్ తిన్నామండి. ఇంకా తర్వాత నైట్ 31st కదా, ఇంకా నేను వంట ఏమీ చేయలేదన్నమాట. మటన్ సరిపోయింది నైట్కి. ఆ తర్వాత వచ్చేసి ఇది 12 కంటే నైట్ అనమాట. ప్రతి సంవత్సరం మేము 12 గంటలకి కంపల్సరీగా మేల్కొనే ఉంటాం. మా పాప మా బాబు. మా పాప అయితే స్పెషల్గా కేక్ తెప్పించుకొని వాళ్ళ నాన్న చేత ప్రతి సంవత్సరము ఇలా కట్ చేసుకోవడం మాకు చాలా ఇష్టం అండి. కానీ మా ఆయన అయితే పడుకొని నిద్రపోతారు.
ఎప్పుడైనా కూడా ఆయన టైం టు టైం పడుకొని నిద్రపోతారండి. కానీ నేను, మా పాప, మా బాబు అయితే ఇలా 12 దాకా మేలుకొని చక్కగా కేక్ తెప్పించుకొని మంచిగా కట్ చేసుకొని మాకు ఇష్టం వచ్చినట్టుగా ఎంత పడితే అంత తినేసి పడుకుంటామన్నమాట. సెలబ్రేషన్స్ ఈ జనవరి 1 అయితే నైట్ కేక్తో ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. మీరు ఎంతమంది చేసుకున్నారు, మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే ఇవి మనకి మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. మన పిల్లలకి మనం ఇచ్చే ఒక హ్యాపీనెస్. మన పిల్లలు శుభాకాంక్షలు ఇష్టపడతారండి ఇలా తెచ్చుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి అనేసి. కాబట్టి నేనైతే ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటాం మా పిల్లల కోసం. ఇంకా మరుసటి రోజు ఇది మండే అండి. మా పాప అయితే మార్నింగ్ లేవగానే తను మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయిందనమాట. నేను నా చిన్నతనంలో అయితే నేను ఇలా ఉండాలి అని అనుకునేదాన్ని. నేను మా పాపతో చెప్తూ ఉన్నాను ఇక్కడ, నేను ఇలా ఉండాలి అనుకున్నాను నాన్న, కానీ ఉండలేకపోయాను, నువ్వు ఇలా రెడీ అవ్వాలి అని చెప్తూ ఉన్నాను. అంతే కదండి, మనకి మనం ఉండాలి అనుకున్నప్పుడు మనం ఉండలేకపోతే మన పిల్లలు అలా రెడీ చేసి మనం సంతోషపడాలి. అది నాకు మంచి అలవాటు అన్నమాట. నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను, మా పాపను రెడీ చేస్తే బాగుంటుంది అనేసి. కానీ మా ఆయనకైతే ఈ విధంగా ఉండడం మా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదండి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. మా పాప అయితే తను ఫేస్కి ఏమీ అప్లై చేసుకోలేదండి, కనీసం పౌడర్ కూడా పూసుకోలేదన్నమాట. మంచిగా డ్రెస్ వేసుకుంది, ఆ తర్వాత గాజులు మ్యాచింగ్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి కూర్చునిందండి. ఇంకా ఆ రోజు జనవరి 1 కదా, నేను బెడ్షీట్లు తెచ్చి ఒక 5 years అయిపోయిందండి. అంటే 2020లో తెచ్చా బెడ్షీట్ నేను. 4 years, 5 years కాదు 4 years అవే యూజ్ చేసుకున్నాము. మధ్యలో ఎప్పుడు అడిగినా కూడా మా ఆయన అయితే తీసేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బెడ్షీట్ ఏమో తీసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. అది కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. మా ఆయన ఎప్పుడు ఏది అడిగినా కూడా కాస్ట్లీలోనే కావాలంటారండి. ఈ బెడ్షీట్ కాస్ట్లీ వచ్చేసి 1100 అండి. ఇలా మేము 3 బెడ్షీట్లు తెచ్చుకున్నాము. ఒకటి వచ్చేసి 1400 కాస్ట్ పెట్టారు, 2 వచ్చేసి ఇది 1/1 ఆఫర్ అనమాట. 1100 అంటే మొత్తం 2200 ఇస్తే మనకి 2 బెడ్షీట్స్ ఇస్తారనమాట. అలా మేము 2 తెచ్చుకున్నాము. ఇటువంటి బెడ్షీట్లు వచ్చేసి 2 తెచ్చుకున్నాము. ఒకటి వచ్చేసి 1400 పెట్టి తెచ్చేసుకున్నామండి. అంటే ఏది నాకు అంత ఈజీగా రాదు మా ఆయన దగ్గర నుంచి. నేను ఏదైనా అడగాలి అంటే 3 years లేదా 1 year వెయిట్ చేయాల్సిందే. 100-200 పెట్టి అస్సలు తీసిరండి, అది వేలే పెట్టి తీసిస్తారనమాట. ఏవైనా కానీ తనకు నచ్చినట్టుగానే తెస్తారనమాట. ఇలా ఉంటుందన్నమాట మా ఆయన. అంటే ఆయన మెంటాలిటీ అలా అనమాట. ఆయన తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటాను నేను. లేదు అంటే గొడవలే, అంత అవసరం ఎందుకండి, లేదు కదా. ఇంకా అవన్నీ బాగా పాతబడిపోయి మెత్తబడిపోయి 1 year దాకా నేను కుట్లు వేసి అవే యూజ్ చేసుకున్నాను. ఇంకా తప్పదు, ఈసారి కంపల్సరీగా తెచ్చుకోవాలని చెప్పేసి వెళ్ళి 3600 ఈ బెడ్షీట్లకు పెట్టేసి బెడ్షీట్లు అయితే తెచ్చుకున్నానండి. జనవరి 1 రోజు లుక్ చూసారా, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం పడిసిన తర్వాత తెచ్చిన వెంటనే మా పిల్లలైతే ఒకదాని తర్వాత మార్చి వేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. థ్యాంక్ యూ అండి.